నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। చంద్రబాబుకు తోడుగా నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న టీడీపీ నేతలకు మద్దతు తెలిపిన జన సైనికులు। వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు। పూలమాలలు వేసి నివాళులర్పించిన మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్। ఆలస్యంగా వెలుగు చూసిన తపాలా ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టిన బీపీఎం। సుమారు 10 లక్షల మేర ఖాతాదారుల నగదు మాయం చేసిన బీపీఎం। బందెలదొడ్డి బజార్ మరియు క్లబ్ రోడ్డు సచివాలయ ఉద్యోగస్తులకు మెమోలు జారీ। క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్న గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్। స్కిల్ స్కామ్ కేసులో ఏ ఆధారం చూపకుండా అక్రమ అరెస్టుపై ఆంధ్రప్రదేశ్లో జగన్ సొంత అజెండాతో రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు అని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆరోపించారు। ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపు మేరకు మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో తర్లుపాడు రోడ్లోని కరెంట్ ఆఫీస్ ఎదుట ఉన్న దీక్షా శిబిరంలో రిలే నిరాహార దీక్షలు నేటికి 15వ రోజుకు చేరాయి। నేటి దీక్షల్లో కాపు సోదరుల జనసేన పార్టీ నాయకులు పాల్గొని సైకో పోవాలి, సైకిల్ రావాలి, ప్రజానాయకుడి వెంట మేము సైతం అంటూ నినాదాలు చేశారు। ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో తిరుగుతూ ప్రజాదరణ పొందుతున్నారని అక్కసుతో చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపించారని, లోకేష్ ను కూడా జైలులో పెట్టాలని సైకో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు। చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకించి చంద్రబాబుకు జరిగింది రేపు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి మద్దతు ప్రకటించడం ఆదర్శనీయమని, గత 4.5 ఏళ్లుగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఈ 6 నెలలు ప్రజల్లోకి వెళ్లి మరొక ఛాన్స్ ఇవ్వాలని అడిగేందుకు వైసీపీ నాయకులు ఎలా వెళ్లగలుగుతారు అని ఎద్దేవా చేశారు। సమస్యలను పరిష్కరించాలని గళమెత్తిన వారిని అరెస్టులు చేయిస్తూ సామాన్య ప్రజలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, ఎన్ని రోజులు పోలీసులు సిబిఐ రౌడీలతో రాజ్యాధికారం అనుభవిస్తాడో అని ప్రజలు కూడా తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు। ఈ రిలే నిరాహార దీక్షకు మద్దతుగా కాపు సోదరులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। మేము సైతం బాబు కోసం అనే పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి మీద బనాయించినటువంటి అక్రమ కేసులను ఎండగడుతూ ఈరోజు మార్కాపూర్ పట్టణంలో 16వ రోజు ఈ రిలే నిరాహార దీక్షల కార్యక్రమానికి మార్కాపూర్ పట్టణంలోని కాపు సోదరులందరూ వందలాదిగా పాల్గొని ఈరోజు వారి నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు। ఈరోజు మన కాపు సోదరులు అందరూ వారి వారి సందేశాలని ఈ రిలే నిరాహార దీక్ష నుంచి ప్రసంగించారు। మనకు భారతదేశంకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చీకటి రోజులంటే మన భారతదేశంలో ఎప్పుడో ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీని తలుచుకుంటూ ఉంటారు। కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం చీకటి రోజులు సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి। ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించి ఘోరాతి ఘోరంగా అటువంటి 73 సంవత్సరాల వృద్ధుడిని నానా ఇబ్బందులకు గురి చేసి మన రాష్ట్ర ప్రజలకి, తెలుగువారికి ఎంతో సేవ చేసినటువంటి ప్రియతమ నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అర్ధరాత్రి ఆయన్ను అక్రమంగా నిర్బంధించి ఎక్కడెక్కడో తిప్పారు। ఆ రోజంతా 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలా। 24 గంటల్లో ఎటువంటి కేసులు ఉన్నా కూడా ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తే కోర్టులో హాజరుపరచాలా। ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ ఆయన్ను ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మీద ఒక కేసు బనాయించాలంటే రాష్ట్ర గవర్నర్కి పర్మిషన్ తీసుకొని రాష్ట్ర గవర్నర్ పర్మిషన్ ద్వారానే అతని మీద కేసు కట్టాలా, అరెస్ట్ చూపించాలా। అటువంటి తుంగలో దొక్కి తన మీద ఉన్న తన వ్యక్తిగత
కక్షతోటి నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, కనీసం ప్రతిపక్ష నాయకుడు 16 రోజులన్న పెట్టకపోతే నా జన్మ వ్యర్థం అనుకున్నాడో ఏమో, కావాలని ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించినారు. గుర్రం జాషువా గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గుర్రం జాషువా జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గుంటూరు నడిబొడ్డున గుర్రం జాషువా కళా ప్రాంగణం అభివృద్ధికి సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గుర్రం జాషువా గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేందుకు కళా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్, జాషువా విగ్రహాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై దళితులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. జాషువా గొప్పతనాన్ని ఆద్యంతం కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా గుర్రం జాషువా గారి జయంతిని ప్రభుత్వం జరుపుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, అన్ని చోట్ల కూడా అధికారికంగా ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా జయంతి ఉత్సవాలను జరుపుతుంది అని చెప్పి వారు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించబడుతుంది. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి, కానీ ఈ మహనీయుని గుర్తుంచుకునే విధంగా, స్మరించుకునే విధంగా భావితరాలకు ముఖ్యంగా తెలుగు భాషను మరి ప్రోత్సహించి తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుతూ ముందుకు పోతున్నటువంటి మన జగనన్న ప్రభుత్వం ఈ తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం నా భూతో నా భవిష్యత్ అని చెప్పి చెప్పక తప్పదు. గుర్రం జాషువా గారి గురించి మనందరికీ తెలుసు. ఈ తరం వారు ముఖ్యంగా వారు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తన కవితల ద్వారా ఎత్తి చూపుతూ దళితులు పడుతున్నటువంటి బాధలు, ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ రుగ్మతల్ని రూపుమాపే క్రమంలో తన కళాన్ని ఎంచుకొని ఆయన చేసినటువంటి రచనలు నిజంగా ఇంకా ఎవరైనా కూడా ఇంకా ఆ యొక్క ఆలోచనలో ఉంటే మేము అగ్రవర్ణాలం, దళిత వర్ణాలం అని చెప్పి, లేకపోతే దళితులు వేరే అని చెప్పి ఆలోచించుంటే ఆ ఆలోచనలు కూడా పట్టాపంచలు చేసే విధంగా హృదయ విదారకంగా మరి దళితులు పడుతున్నటువంటి బాధల్ని ఆయన యొక్క కవితల ద్వారా, ముఖ్యంగా ఇందాక అన్న చెప్పినట్టు ఈ యొక్క గబ్బిలం ఒక మహాగ్రంథం, అన్ని భాషల్లో దాన్ని తర్జుమా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే క్రీస్తు చరిత్ర, ఫిరదౌసి, ఇవన్నీ కళాఖండాలు. ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని అక్కడక్కడ భాగాలుగా కూడా దీన్ని తర్జుమా చేసి వాడుతున్నటువంటి పరిస్థితుల్లో వార్డు సచివాలయం ఉద్యోగస్తులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ రామకృష్ణయ్య వెల్లడించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో బందలదొడ్డి బజార్, క్లబ్ రోడ్ సచివాలయాలు యందు విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది మధ్యాహ్న సమయంలో తరచుగా సచివాలయం తాళాలు వేస్తున్నందున పలు అవసరాల నిమిత్తం సచివాలయంకు వచ్చే ప్రజలు అసౌకర్యంగా వెనుతిరిగి వెళుతున్నారని, దీనిపై నగర పంచాయతీ కార్యాలయానికి ఫిర్యాదు అందాయని గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వై రామకృష్ణయ్య వెంటనే స్పందించి విధుల పట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్న బందెలదొడ్డి బజార్, క్లబ్ రోడ్ సచివాలయ ఉద్యోగస్తులకు మెమోలు జారీ చేశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ రామకృష్ణయ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తుందని, కావున నగర పంచాయతీ పరిధిలో ప్రతి ఒక్క వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సమయానికి విధులకు హాజరు కావాలని, అలాగే సచివాలయ పని దినంలో ఫీల్డ్ వెరిఫికేషన్కు వెళ్లే సమయంలో ఖచ్చితంగా మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలని, ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగస్తులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని, ఈ విధంగా మరలా పునరావృతమైతే సీసీఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతుందని తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వినాయక చవితిని పురస్కరించుకుని మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా నిర్వహించారు.
పలు వీధులలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసి స్వామివారికి అర్చకుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు గత 9 రోజులుగా నిర్వహించారు. ఆయా వీధులలో ఉన్న స్థానికులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రతిరోజు ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మండపాల వద్ద కమిటీ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా భక్తులకు దాతల సహకారంతో బహుమతులను ప్రదానం చేశారు. వినాయక విగ్రహాలను భారీ భద్రత నడుమ నిమజ్జనానికి తరలించారు. విఘ్నేశ్వరుడి మండపాలలో కొలువు తీర్చిన విగ్రహాలను నిర్వాహకులు యువకులు కేరింతలు కొడుతూ సందడి చేస్తూ విఘ్నేశ్వర విగ్రహాలకు కర్పూర నీరాజనాల్ని సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో డప్పు వాయిద్యాల హంగామాతో ఊరేగింపులు నిర్వహించారు. కొన్ని చోట్ల హిందూ సంఘాల నాయకులు విగ్రహాలకు కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారిని పురవీధులలో డీజేలతో యువత కేరింతలతో డాన్సులతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. ఎటు చూసినా గణేశుడి నామస్మరణతో పురవీధులన్నీ మారుమోగాయి. రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ గణేశుడి శోభాయాత్ర భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. పట్టణంలోని వివిధ వార్డులలోని వినాయకులకు ఒకరికి మించి ఒకరు శోభాయాత్రకు కావలసిన బిజీలను వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను వినాయకుడి ముందు ఏర్పాటు చేశారు. ఇటు చూసిన భక్తుల నడుమ వినాయకుడి నిమజ్జనం కోసం స్వామివారిని 4 మాడవీధులలో ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర సేవా సంఘం నాయకులు గోపాలుని హరిహరరావు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా విఘ్నేశ్వర సేవా సంఘం ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలు నివసించే ప్రాంతంలో వారికి సైతం భగవంతుడికి సేవ చేసుకునేందుకు విగ్రహాలను అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ భక్తిభావంతో వినాయకుడికి పూజలు చేయడం ఎంతగానో సంతోషించదగ్గ విషయమని, ప్రథమ పూజితుడైన గణపతిని సేవించడం ద్వారా వారిలో భక్తిభావం పెరిగి తమ గృహాల అభివృద్ధికి ఎంతగానో శుభం కలుగుతాయని, ప్రజలకు భక్తిభావం కలిగేందుకు కులవర్గ మతాలు కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా గణపతిని పూజించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర సేవా సంఘం సభ్యులు, వినాయక మండపాల కమిటీ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని కోరుతూ పొదిలి, కొనకనమిట్ల మండల కమిటీల ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కొనకనమిట్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోరబోయిన బాబురావు యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన, నారా లోకేష్ యువగళం పాదయాత్రకు విశేష స్పందనతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓర్చుకోలేక అక్రమ కేసులు ఇరికించి జైలుకు పంపారని, వచ్చే ప్రభుత్వం టీడీపీదే అని తెలిపారు. గత 4.5 సంవత్సరంలో నవరత్నాల పేరుతో లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిపై 100 కేసులు నమోదు చేసే పరిస్థితి ఉందని, శాశ్వతంగా జైలుకు పరిమితం కావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదిలి, కొనకనమిట్ల మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మీరు కోరుకుంటున్నారా? ప్రజల యొక్క స్వచ్ఛందానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని దొంగలో తొక్కి మన రాజారెడ్డి రాజ్యాంగాన్ని, భారతిరెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, రాబోయేటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ స్థానాలను గెలుచుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. మరి అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చెంచలగూడ జైలుకి, తిహార్ జైల్లో పర్మనెంట్గా జీవితకాలం అంతా కూడా ఉండేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసినటువంటి సందర్భంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో 44 సెంటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 44 సెంటర్లు ఏర్పాటు చేసి అన్నీ కూడా మన పబ్లిక్గా కళ్ళకట్టినట్టుగా చూపిస్తున్నారు. నిన్న ఇటీవల మన అనంతపురం డిస్టిక్లో కూడా మా దయావల్ కేశవ్ గారు అయితేనేమి, మన చంద్రమోహన్ రెడ్డి గారు అయితేనేమి పరిశీలించి అక్కడ జరిగినటువంటి నెల్లూరులో కానీ ఇవన్నీ కూడా పరిశీలించారు. అన్నీ స్వచ్ఛందంగా కళ్ళకద్దినట్టు చూపిస్తున్నారు. యువతకి అత్యధిక శిక్షణ ఇచ్చి ఎంతోమంది యువతకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారికి. అటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా అతన్ని ఏమి చేయలేక ఇటువంటి దుర్మార్గమైన పాలనకి ఒడిగట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కూడా ఇంటికి పంపాల్సిన సందర్భం రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నారు. అహ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని మిలాదున్ నబీ పండుగ సందర్భంగా ఎర్రగొండపాలెం పట్టణంలో ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ పేద కుటుంబాలకు చెందిన వారికి బియ్యం, పప్పులు, నూనెతో పాటు
పలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రేమ, సోదర భావం, ధర్మచింతన ప్రతి మానవుడిలో ఉండాలని మహమ్మద్ ప్రవక్త బోధనలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఆ మార్గాన్ని అనుసరిస్తే దేశం సుభిక్షంగా ప్రడవిల్లుతుందన్నారు. సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ ప్రవక్త బోధనలు అనుసారం సొసైటీ తరపున మా వంతుగా సేవా మార్గంలో నడుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు షేక్ చోటు, షేక్ షరీఫ్, షేక్ బాషా, షేక్ నాగూర్ వలి తదితరులు పాల్గొన్నారు. నిమజ్జనం కార్యక్రమంలో విద్యుత్ విషాదంలో మృతి చెందిన మృతులను దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సందర్శించి వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుడు శ్రీను కుటుంబానికి ₹1,00,000, నాగేంద్ర కుటుంబానికి ₹20,000 నగదును ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వారి కుటుంబాలకు ఇచ్చారు. శ్రీను మృతి కుటుంబంతో పాటు వైసీపీ పార్టీకి అలాగే గ్రామానికి తీరని లోటు అని, తన మృతితో నేనొక మంచి కార్యకర్తను కోల్పోయానని, ఈ సందర్భంగా శ్రీను తమతో కలిసి మెలిగిన తీరును, శ్రీనులో ఉన్న మంచి గుణగణాలను గుర్తు చేశారు. అలాగే ఈ దుర్ఘటనలో మంచి భవిష్యత్తున్న ఓ విద్యార్థి నాగేంద్రని కోల్పోవడం కూడా తీరని లోటు అని ఆయన జ్ఞాపకం చేశాడు. మృతులైన ఇరువురి కుటుంబాలకు తాను చేయగలిగిన సహాయాన్ని శక్తివంచన లేకుండా చేస్తానని, మృతుల కుటుంబాలకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని, అలాగే ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్స్ అన్ని వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చాడు. ఇరువురి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆదరించి ఓదార్చారు. మృతుల కుటుంబాలను సందర్శించిన వారిలో ఎమ్మెల్యేతో పాటు దర్శి ఏఎంసీ చైర్మన్ షేక్ బుజ్జి షకీలా, ఏపీ బ్యూటీషియన్ కార్పొరేషన్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఏపీ ఫిషర్ శాఖ డైరెక్టర్ సైదా బెల్లం కోటేశ్వరమ్మ, చంద్రశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ గంగయ్య, సర్పంచ్ ప్రతినిధి జ్యోతి అంకాలరావు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సుబ్బయ్య, మాజీ మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పిచ్చిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కాసయ్య తదితరులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ₹630కే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైసీపీ పాలకులకు నూకలు చెల్లాయని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత అక్రమ అరెస్టును ఖండిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని చేతికి సంకెళ్లు వేసుకుని గిద్దలూరులో 16వ రోజు రిలే నిరాహార దీక్షలు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కొనసాగించారు. వారికి సంఘీభావంగా టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ యువగళం పాదయాత్రతో ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబును ప్రజల నుండి దూరం చేసే కుట్రలో భాగంగానే అక్రమ కేసులలో ఇరికించారని, రాష్ట్రంలో యువగళం పాదయాత్ర రేపటి నుండి పునఃప్రారంభమవుతుందని, వైసీపీ ఎన్ని కుట్రలు పనినా పాదయాత్రను అడ్డుకోలేరని, సాగనిస్తే పాదయాత్ర లేకుంటే దండయాత్ర అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రజల వద్దకు పోయి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి తీరును చూసి బెంబేలెత్తిపోతున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఈ ఇద్దరిని కుట్రల ద్వారా అయినా కానీ, కుతంత్రాల ద్వారా అయినా కానీ, అన్యాయంగా అయినా కానీ జైల్లో పెట్టాలనేటువంటి దీనికి పూనుకున్నది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నేను రేపు మన లోకేష్ బాబు గారు ఎక్కడైతే పాదయాత్రను 20 రోజుల కింద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అక్కడి నుంచే, రాజోలు నుంచే మరలా పాదయాత్రను రేపు రాత్రి 8 నుంచి మొదలు పెట్టబోతా ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ చేసుకున్నా భయపడరు. వారు పాదయాత్ర సాగనిస్తే పాదయాత్ర, ఆపితే దండయాత్ర అని చెప్పి ముందల్నే చెప్పాడు లోకేష్ బాబు గారు. ఈ రోజు మనం ఒకటే సంసిద్ధమై ఉన్నాం. మన నాయకులను కుట్రపూరితంగా లోపల పెట్టినా కూడా మనము ఈ రోజు నారా భువనేశ్వర్ గారు, అలాగే బ్రాహ్మణి గారు వాళ్ళ నాయకత్వం వహించి ముందుకు తీసుకొని పోతారనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, అరెస్టులకి, ఈ కుతంత్రాలకి భయపడేటువంటి నాయకులు మన నాయకులు కాదు, మన పార్టీ కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ,
తపాలా ఖాతాదారులకు ఒక ఉద్యోగి కుచ్చుటోపి పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. పుల్లల చెరువు మండలం మరియు ముడివేముల గ్రామానికి చెందిన పామిడి నారాయణ తన అత్తగారి గ్రామమైన కురిచేడు మండలం పడవ వీరయ్యపాలెంలో ఉంటూ దర్శి మండలం చలివేంద్ర గ్రామంలోని తపాలా కార్యాలయంలో బీపీఎంగా పనిచేస్తున్నారు. 6 నెలలుగా పలువురు ఖాతాదారుల దగ్గర అర్జీ రూపంలో నగదు వసూలు చేసి వారి ఖాతాలో జమ చేయకుండా కేవలం పుస్తకాల్లో మాత్రమే రాసి చూపించారు. ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది ఖాతాదారులు నెల రోజుల క్రితం తపాలా కార్యాలయానికి వెళ్లి నిలదీయగా మోసం వెలుగు చూసింది. సుమారు 10 లక్షల పైగా నగదు గల్లంతు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు కార్యాలయానికి వచ్చి పూర్తి విచారణ చేయకుండా ఖాతాదారులు పలుమార్లు నారాయణను తమ నగదు తిరిగి చెల్లించాలని కోరారు. కొంత సమయం ఇస్తే అందరి డబ్బులు ఇస్తానని చెప్పి అతడు కాలయాపన చేస్తుండటంతో వారు మోసపోయినట్లు గుర్తించి తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. తన భర్త వారం రోజుల నుంచి కనిపించడం లేదని భవన్ నారాయణ భార్య మల్లీశ్వరి కురిచేడు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏదో కూలో నాలో చేసుకొని బతుకుతున్నాం. వీరయ్య సార్ అనేది సలీంద్ర వీరయ్య సార్ కాడ 20 సంవత్సరాల నుంచి కడుతుంటే కానీ ఆ బొక్కు 20 సంవత్సరాలు ఆయనకి హెల్త్ బాగలేదని ఏం కడతాను 20 సంవత్సరాల నుంచి బొక్కులో కడుతున్నాం. ఏం బుక్ అది? ఆర్డీ పోస్టల్ ఆర్డీ కడుతున్నాం. నిన్న 20 సంవత్సరాల నుంచి ఎప్పుడే కానీ ప్రాబ్లం రాలేదు. కానీ నిన్న ఆయనకి హెల్త్ బాగలేదని నెల కిందట బొక్కు ఆయనకి ఇచ్చాం. బొక్కు ఆయన ఒంగోలు ఉన్నాడు వీరయ్య సారు. ఫోన్ చేసి అమ్మ ఇటు భవన్ నారాయణకు ఇవ్వమంటే ఇచ్చాం. ముందు ఇవ్వలేదు. ముందు ఇవ్వకుండా ఉంటే మళ్ళీ ఆయనే ఫోన్ చేసి అమ్మ ఇటు సంగతి మాట్లాడండి అని మాట్లాడించి నాన్న ఇవ్వనమ్మా అని అంటేనే వీరయ్య సారు ఇవ్వమంటేనే ఇచ్చింది బొక్కు. అది కూడా తెచ్చాం. నాన్న సర్లేమని మళ్ళీ 2-3 సార్లు అడిగితే నేను వస్తున్నానమ్మా ఇస్తాను బొక్కు తెచ్చి ఇంకా ముద్ర వేసి లేదు అని చెప్పాడు మాకు. కనుకూరు శ్రీనివాసరావు వచ్చి మీరు ఆటి కడుతున్నారా అని అన్నాడు. కడుతున్నాం సారా నేను చెప్పాను. నామని ఎంత కట్టాలమ్మా అన్నాడు. సార్ దాంట్లో ఉండే ట్రైన్ బాయ్యట 20,26,000 ఉన్నాయి అని చెప్పాము. చెప్పాక మళ్ళీ 10,000 ఇచ్చామని చెప్పాం. చెబితే మీ ఆడికి పోదమ్మా వస్తాయిలే అని చెప్పిపోయాడు. ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇంకా మళ్ళా ఫోన్ చేస్తే మటుకు మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దండో రేపిస్తాము అన్నాడు. ఇంకా ఏం మీ డబ్బులు ఇంకా రికవర్ కాల ఇంకోరికి రాలేదు, ఏం లేదు. అంతే 12,000 ఉన్నాయి. అంత బట్టి అయితే ఇస్తాము. మేము ఇవ్వమని అన్నారు. బ్యాంక్ కాడికి పోతే కోట ఆఫీస్ కాడికి పోతే దగ్గర నేను పోయినాం. మా ఇంటికైతే నీరోజు పోయినాం. నేను ఆర్టీ కట్టుకుంటున్నా. ఇంకా 2,000 చొప్పున 2 సంవత్సరాలు కట్టా. ఎంక్వైరీకి వచ్చారు. నెలకి ఎంత కడుతున్నావు? నెలకి 2,000 చొప్పున. ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నావు? 2 సంవత్సరాలు. ఎక్కడ? ఎవరి దగ్గర? భవన్ నారాయణ. ఏ పోస్ట్ ఆఫీస్ అది? సలీంద్ర కడుతున్నా సార్. ఈ బొక్కులు తెమ్మంటే తేవట్లేదు. ఎంక్వైరీకి వస్తున్నానని చెప్పి తీసుకెళ్ళింది. అదేంటంటే ఫోన్ పేలు ఏమని అడుగుతున్నాడు. ఫోన్ పేలు వేసినా కానీ లేదమ్మా నేను బొక్కు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, తర్వాత తెచ్చిస్తానని ఇట్నే 2 నెలల నుంచి ఇట్నే గడపడుతున్నాడు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పొదిలి మండలంలో ప్రభాస యోజన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ప్రభాస యోజన పొదిలి మండల ఇన్ఛార్జ్ మర్రిబోయిన చిన్నయ్య తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు పూర్ణేశ్వరి గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మండల ప్రభాస్ యోజన కార్యక్రమము పొదిలి కానీ అదేవిధంగా రూరల్లో కానీ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు దొరికినాయి. ఈరోజు పోలింగ్ బూతు, అదేవిధంగా శక్తి కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు వేయాలని చెప్పేసి కూడా మాకు పార్టీ డైరెక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు 2024కు ఏ విధంగా
భారతీయ జనతా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయాలని చెప్పేసి కూడా మాకు పార్టీ డైరెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఇవాళ పొదిలి రూరల్లో వచ్చేసి ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా ప్రతి సామాన్య ప్రజలను కూడా కలిసి వాళ్ళ కష్ట సుఖాలను, వాళ్ళ కష్టాలను, విషయాలను తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా వచ్చేసి ఆ ఉద్దేశంతో కూడా ఇవాళ రావటం జరిగింది. ప్రతి వాళ్ళు 28, 29, 30 తేదీ వరకు వచ్చేసి మండల ప్రభాస్ యోజన కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి సామాన్య పౌరుడితోటి కలవటము, 2024కు వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేదానికి ఆలోచనతో మా భారతీయ జనతా పార్టీ ఈ 3 రోజులు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇది పూర్తి చేసుకొని రాబోయే రోజులలో మేము ఎలక్షన్స్కి పోతామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్. మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలు ఎర్రగొండపాలెం పట్టణంలోని జాతీయ రహదారి డివైడర్ పై ఉన్న ఆయన విగ్రహం దగ్గర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన నాయకులు పాల్గొని మహాకవి గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ జేఏసీ తాలూకా అధ్యక్షులు ఆలెటి నాగయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ దళిత జాతిలో ఉద్భవించిన నవయుగ కవి అని, కవిత్వాన్ని ఆయుధంగా మలిచి మూఢాచారాలపై తిరుగుబాటు చేసిన యోధుడు ఈ జాషువా అంటూ కొనియాడారు. గుర్రం జాషువా మన పక్కనున్న వినుకొండలో పుట్టడం మనకెంతో గర్వకారణమని, గుర్రం జాషువా స్ఫురణకు వచ్చే విధంగా వినుకొండ పేరులో ఆయన పేరు జోడించాలని దళిత సంఘ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, పీడీసీ బ్యాంక్ డైరెక్టర్ బాల గురువయ్య, సచివాలయం మండల కన్వీనర్ సయ్యద్ జుబీవుల్లా, మండల వైస్ చైర్మన్, తాలూకా ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జగనన్న లేఅవుట్లలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు కొమరోలు గృహ నిర్మాణ శాఖ ఏఈ కృష్ణారెడ్డి పై అధికారుల తాజా సూచనలను ఉదయ్ న్యూస్ ద్వారా తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ ఏఈ కృష్ణారెడ్డి ఉదయ్ న్యూస్ ద్వారా జగనన్న గృహాల లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో వ్యయ ప్రయాసాలు వెచ్చించి కృషి చేస్తున్నారని, ఇంటి నిర్మాణానికి కావలసిన సామాగ్రిని అంతా సమకూరుస్తున్నారని, పేదవాడి కలను నిజం చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే కొంతమంది లబ్ధిదారులు మాత్రం ఇప్పటికీ అసలు ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టకపోవడంతో తాజాగా ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి పనికి నిర్దిష్ట సమయం ఉంటుందని, అలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఎంతో సమయాన్ని ఇచ్చినా కూడా నిర్లక్ష్యం వహించడంతో అస్సలు నిర్మాణం మొదలుపెట్టని వాటిని రద్దు చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఇంటి నిర్మాణాలు చేపట్టి మధ్యలో ఆగిపోయిన వారికి, నిర్మాణ పనులు జరుగుతున్న వారికి కూడా పలు సూచనలు చేశారు. కొమరోలు మండలం గృహ నిర్మాణ శాఖ ద్వారా లబ్ధిదారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు. ఈ రోజు వరకు గృహాలు మంజూరయ్యి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులను ఆ గృహాలను రద్దు చేయపరచుటకు పై అధికారులు ఆదేశించారు. ఈ రోజు వరకు మిగిలిన గృహాలు, వివిధ దశలలో ఉన్నటువంటి గృహాలను త్వరగా పూర్తి చేసుకొని మార్చిలోగా పూర్తి చేసుకొని వాళ్ళకి రావాల్సిన లబ్ధిని చేకూర్చవలసిందిగా మరీ వాళ్ళకి తెలియపరుస్తున్నాము. మన పరిధిలో ఐరను, సిమెంటు, శాండు అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో నూతన గృహాల కొరకు మంజూరుకు అప్లికేషన్లు ఇచ్చిన ప్రతి లబ్ధిదారుని ఏఈ లాగిన్లో ఎంట్రీ చేయమని పై అధికారులు ఆదేశించారు. ఈ విషయాలన్నీ లబ్ధిదారులందరూ గమనించుకొని త్వరితగతిన ఇంటి నిర్మాణం చేపట్టి వాళ్ళకు రావాల్సిన బిల్లులు, మెటీరియల్లు త్వరితగతిన పొందగలరని గృహ నిర్మాణ శాఖ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏబిఎం కాంపౌండ్లో గల తెలుగు టౌన్ చర్చ్ నందు యవ్వనస్తుల కూడిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ యేసుదాస్ మాట్లాడుతూ యువత దేవుడు నిర్ణయించిన సన్మార్గంలో నడవాలని, సర్వం మానవాళి పాపాల నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం అర్పించి తిరిగి 3వ దినం లేచారని అన్నారు. యువత ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనుసరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి అధ్యక్షులు జైపాల్, సెక్రటరీ ప్రభుదాస్, డైరెక్టర్ డాక్టర్ లీనా గ్రేస్, మంత్రి సురేష్, వ్యక్తిగత సహాయకులు వినుకొండ శ్యాంప్రసాద్, తర్లపాడు ఎంఈఓ సుజాత, కౌన్సిలర్ దరివేముల హర్షిత, బాబీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అన్నంపల్లి గ్రామ చెరువు నిండు కుండను తలపిస్తుంది. కొద్ది రోజుల క్రితం తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు అన్నంపల్లి చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. నల్లమల అటవీ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం సరైన వర్షాలు లేక ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో అన్నంపల్లి చెరువు నిండు కుండను తలపిస్తుంది. మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు అధికంగా ప్రబలి ప్రజలపై దాడి చేస్తున్నాయంటూ ఒబ్బాపురం గ్రామ ప్రజలు మీడియాను ఆశ్రయించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఒబ్బాపురం గ్రామమందు ఆర్సీఎం స్కూల్కు సమీపాన నూతనంగా 2019లో ప్లాట్లు వేయడంతో ప్రజలు ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు మరియు ఇండ్లలో నుంచి పైపుల ద్వారా ఖాళీగా ఉన్న ప్లాట్లలో మురుగునీరు బయటకి పంపడం వలన ఆయా ఇంటి పరిసరాల ప్రాంతాల వారు నీరు నిల్వ ఉండి దోమలు ప్రబలుతున్నాయంటూ, అంతేకాకుండా పందులు కూడా సంచరిస్తూ గ్రామ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది అంటూ పలువురు తెలపడం జరిగింది. అయితే ఆర్సీఎం స్కూల్కు సమీపాన మురుగునీరు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు దోమలు సంచరిస్తున్నాయని, చిన్నపిల్లలకు విషజ్వరాలు వస్తున్నాయంటూ వాపోయారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్న పంచాయతీ వారు నేటికి దోమల మందు ఫాగింగ్ చేయకపోవడంపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు తక్షణమే చొరవ తీసుకుని దోమలు ప్రబలే గుంతలను పూడ్చివేయడం వల్ల పందులు దోమల లార్వాలు తగ్గే అవకాశం ఉందంటూ ప్రజలు తెలియజేస్తున్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.